శ్రీలంక గడ్డపై టీ20 సిరీస్ని గెలుచుకున్న టీమిండియా మరో ఆసక్తికర సిరీస్కి సిద్ధమైంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. విజయంతో హెడ్ కోచ్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన గౌతమ్ గంభీర్ ఈ సిరీస్తోనే వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సన్నాహకాలను కూడా ప్రారంభించనున్నాడు. ఇక ఈ సిరీస్లో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మొదటి మ్యాచ్లోనే అందరి కళ్ళు కోహ్లీ మీదే ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కి గుడ్ బై చెప్పిన కోహ్లీ ఆ తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే. ఇప్పటికే శ్రీలంక చేరుకున్న కోహ్లీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. మొదటి మ్యాచ్లో భారీ స్కోర్ చేసి తన సత్తాను మరోసారి నిరూపించుకోవాలని కోహ్లీ చూస్తున్నాడు. వన్ డౌన్లో బ్యాటింగ్కి దిగే కోహ్లీ భారీ స్కోర్ దిశగా నెట్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. కోహ్లీ ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతన్ని అవుట్ చేయడం చాలా కష్టం. కాబట్టి శ్రీలంక బౌలర్లు కూడా కోహ్లీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అతన్ని త్వరగా అవుట్ చేయాలని కసరత్తులు కూడా చేస్తున్నారు. కానీ అంత త్వరగా అవుట్ చేయడం లంక వల్ల కూడా సాధ్యం కాదు. కాబట్టి మొదటి మ్యాచ్లోనే కోహ్లీ బ్యాటింగ్లో పరుగుల వరద పారించాలని చూస్తున్నారు. ఇక కోహ్లీ ఫ్యాన్స్ కూడా టీ20ల నుండి తప్పుకోవడంతో ఆ తర్వాత ఆడుతున్న మొదటి మ్యాచ్ కావడంతో భారీ స్కోర్ చేయాలని కోరుకుంటున్నారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ ఎలాంటి విశ్వరూపం చూపించాడో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు వన్డేల్లో 292 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 13,848 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీ హైయెస్ట్ స్కోర్ 183 పరుగులు. వన్డేల్లో 58 సగటు ఉన్న కోహ్లీ 50 సెంచరీలతో పాటు 72 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఇక లంక మీద కూడా మంచి రికార్డు ఉంది. అలాంటి ప్రదర్శన ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో కూడా కోహ్లీ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ భారీ స్కోర్ చేస్తే టీమిండియా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఒక్కసారి కోహ్లీ క్రీజులో కుదురుకుంటే లంక బౌలర్లను భయపెట్టడం ఖాయం. మరి మొదటి మ్యాచ్లోనే కోహ్లీ ఏ స్థాయిలో తన ప్రదర్శన చూపిస్తాడో చూడాలి.